విషయము బీసీలు కూడా 52%. ఇప్పుడు ఎస్సీ ఎస్టీతో కంపేర్ చేస్తే బీసీలు కొంత ఫీల్ బెటర్ కదా. ఎందుకు మీలో కలుస్తారనే నమ్మకం ఎందుకు అంటున్నా? వాళ్ళకు ఒక సపరేట్ ఒక క్రైటీరియా ఉంది. ఎగ్జాక్ట్లీ అండి, 100% గుడ్ క్వశ్చన్. ఎట్లా అంటే స్వాతంత్రోద్యమ సమయంలో డాక్టర్ అంబేద్కర్ బీసీలని శూద్రులని రమ్మన్నాడు. ఆ స్వాతంత్రోద్యమంలో పోతే మీకేమీ రాదు, ఆ రాజ్యం మనది కాదు, స్వాతంత్రం వచ్చాక ఈ దేశాన్ని పరిపాలించేది మళ్ళీ అగ్రకులాలే, మీరు నాతో రండి అంటే ఏ బీసీలో అంబేద్కర్ వైపు రాలే మేడం. ఈ హిస్టారికల్గా ఈ వేదిక నుంచి బీసీలకి తెలియజెప్తున్నాను మేడం, చాలా ఇంపార్టెంట్ విషయం. అసలు రిజర్వేషన్స్ ఇప్పటికీ సంపూర్ణ రిజర్వేషన్ కాన్స్టిట్యూషనల్గా పార్లమెంటరీ సిస్టంలో అమలు కాకపోవడానికి బీసీలకు ఇప్పటికీ కులగణన కోసం అయ్యా మమ్మల్ని మా కులాలను లెక్కించండి అనే గతి ఎందుకు పట్టింది ఇది అంటే, ఆనాడు అంబేద్కర్ భారత స్వాతంత్రోద్యమ కాలంలో అంటరాని వాళ్ళని ఎస్సీలని ఎస్టీలని పిలిస్తే వీళ్ళు వచ్చారు మేడం. వీళ్ళు వచ్చి మనకి స్వాతంత్రోద్యమం కన్నా ప్రధానం మనం రిజర్వేషన్లను సాధించుకోవాలని బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి స్వాతంత్రోద్యమం ఒక పక్కన జరుగుతుంటే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు సాధించండి అంబేద్కర్. బీసీలను ఆహ్వానిస్తే బీసీలు అంబేద్కర్ వైపు రాలే. గాంధీ నెహ్రూ మాటలకే ట్రాప్ అయిపోయి వాళ్ళ ట్రాప్లో పడిపోయి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఇప్పటికీ వాళ్ళకి భారతదేశంలో సెంట్రల్ పార్లమెంట్ నుంచి వాళ్ళకి సిస్టంలో రిజర్వేషన్సే రాలే. అప్పటికీ అంబేద్కర్ వాళ్ళు రాకపోయినా భారత రాజ్యాంగంలో ఒక అధికరణను పెట్టి ఆ అధికరణలో బీసీలు ఒక కమిషన్ వేసుకొని ఒక విచారణ జరుపుకొని దేశవ్యాప్తంగా వాళ్ళకు రిజర్వేషన్లను అమలు చేసుకోవడానికి ఓ అధికరణ పెడితే ఆ అధికరణ బేస్ మీద మనకు అప్పుడు బీసీ కమిషన్స్ వచ్చినాయి. ఏం కమిషన్ అది? బీసీల కమిషన్, ఫస్ట్ అపాయింటెడ్ కమిషన్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఆయన పెట్టి కమిషన్ వేసిండ్రు.